The eagles are gathering together. Good morning. It is పక్షిరాజులు కూడుకొనుచున్నవి. శుభోదయం. ఇది శనివారం మరియు బ్రెన్హామ్ టాబర్నికల్ నుండి వచ్చే ఈ వారాంతపు సేవ కోసం మనము చాలా ఎదురు చూస్తున్నాము. దేవుని స్వరం ఆయన యొక్క 7వ దూత ద్వారా మాట్లాడుతున్నది మరోసారి ప్రపంచానికి ప్రసారం చేయబడుతుంది. ఉపగ్రహాల నుండి, వైర్ల ద్వారా, రేడియోల తరంగాల ద్వారా మరియు మైక్రోచిప్లు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు మరియు అగపావో టాబ్లెట్ల నుండి మాట్లాడుతుంది. అడవిలోని చెట్ల కింద, మట్టి గుడిసెలలో, గృహాలలో, సంఘాలలో మరియు అబ్రహాం సంతానంలో కొంత భాగం ఎక్కడ ఉన్నా వారు వింటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ జెఫర్సన్విల్, ఇండియానా నుండి మన సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్, దేవుడు నియమించిన సేవకుడు. ప్రియమైన శ్రీమతి యేసుక్రీస్తు వధువు కోసం ఈ ఆదివారం ఏమి ఉంచబడినది? పరిశుద్ధాత్మ మనకు ఏమి బయలుపరచబోచున్నాడు? పరిపూర్ణ జ్ఞానము మనము ఇప్పుడు ప్రత్యక్షత ద్వారా పూర్తిగా తెలుసుకుంటాము. ప్రతిరూపం రూపంతో విభేదించినది మరియు పదార్థం నీడతో. యేసు నిజమైన జీవపు రొట్టె. అంతా ఆయనే. ఆయన ఒక్క దేవుడు. ఆయన హెబ్రీలు 13:8 ఆయనే నేను. క్రీస్తు శరీరంలో కనిపించి తన రక్తాన్ని చిందించి తనను తాను సమర్పించుకోవడం ద్వారా మన పాపాలను ఒక్కసారిగా తొలగించాడు. అందువల్ల ఆయన ఇప్పుడు మనలను పరిపూర్ణులుగా చేశాడు. ఆయన జీవము మనలో ఉంది. ఆయన రక్తము మనలను శుద్ధి చేసింది. ఆయన ఆత్మ మనలను నింపుతుంది. ఆయన దెబ్బలు ఇప్పటికే మనల్ని స్వస్థపరిచాయి. ఆయన వాక్యం మన హృదయంలో మరియు నోటిలో ఉంది. ఇది మన జీవితాలలో క్రీస్తు మరియు మరేమీ కాదు. ఎందుకంటే మన జీవితంలో ప్రతిదీ ఆయన మరియు ఆయన వాక్యం కాకుండా ప్రాముఖ్యత లేకుండా పోతుంది. ఆయన దైవిక ఆజ్ఞ ద్వారా ఆయన వధువు ఎవరో ఆయనకు ఖచ్చితంగా తెలుసునని ఆయన చెప్పినప్పుడు మన హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఆయన మనల్ని ఎలా ఎన్నుకున్నాడు? ఆయన మనల్ని పిలిచాడు. ఆయన మన కోసం చనిపోయాడు. ఆయన మన కొరకు వెల చెల్లించాడు మరియు మనం ఆయనకు చెందిన వారం మరియు ఆయనకు మాత్రమే. ఆయన మాట్లాడతాడు మరియు మనము లోబడతాము. ఎందుకంటే అది మనకు ఆనందం. మనము ఆయనకు ఏకైక ఆస్తి మరియు ఆయనకు మనము తప్ప మరెవరూ లేరు. ఆయన మన రాజులకు రాజు మరియు మనమే ఆయన రాజ్యం. మనం ఆయన శాశ్వతమైన ఆస్తి. ఆయన మనల్ని బలపరుస్తాడు మరియు తన వాక్యపు స్వరము ద్వారా మనల్ని ప్రకాశింపజేస్తాడు. ఆయన గొర్రెల ద్వారము అని స్పష్టంగా వివరిస్తాడు మరియు బయలుపరుస్తాడు. ఆయన ఆల్ఫాయు మరియు ఒమేగయు. ఆయన తండ్రి, ఆయన కుమారుడు, ఆయన పరిశుద్ధాత్మ. ఆయన ఒక్కడే మరియు మనం ఆయనతో మరియు ఆయనలో ఒకటే. మనం ఏదైనా వాగ్దానాన్ని పొందాలనుకుంటే మనం ఎలా ఓపికగా వేచి ఉండాలో మరియు సహించాలో వివరించడం ద్వారా ఆయన అబ్రహాముకు నేర్పించినట్లే మనకు సహనాన్ని నేర్పిస్తాడు. మనం జీవిస్తున్న రోజును ఆయన మనకు స్పష్టంగా చూపిస్తాడు. సార్వత్రిక ఎత్తుగడ రాజకీయంగా ఎలా బలంగా మారుతుందో మరియు చట్టంగా రూపొందించిన సూత్రాలకు కట్టుబడి అందరూ ఆమెతో చేరాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారు. వారి సభ యొక్క ప్రత్యక్ష లేదా పరోక్ష ఆధిపత్యము లేకుండా ఎవరో సంఘాలుగా గుర్తించబడరు. వారు సంస్థ యొక్క చట్టంలో దేవుని సేవిస్తున్నారని భావించి ఎంతమంది వారి వెంట వెళ్తారో ఆయన బయలుపరుస్తాడు. కానీ ఆయన మనకు చెప్పాడు, భయపడకు, ఎందుకంటే వధువు మోసపోదు. మనము ఆయన వాక్యంతో ఆయన స్వరంతో నిలిచి ఉంటాము. ఆయన మనతో ఇలా చెప్పడం వినడం ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుంది.
బలంగా పట్టుకోండి, సహనంతో ఉండండి, ఎప్పటికీ విడిచిపెట్టవద్దు. కానీ దేవుని సర్వాంగ కవచాన్ని ధరించండి. ప్రతి ఆయుధం, నేను మీకు ఇచ్చిన ప్రతి వరము మీ వద్ద ఉంది. ప్రియురాలు, ఎప్పుడూ నిరుత్సాహపడవద్దు. మీ రాజుల రాజు మరియు ప్రభువుల ప్రభువు, మీ భర్త అయిన నా చేత మీరు కిరీటం ధరించబోతున్నందున ఆనందంతో ముందుకు చూడండి. మీరు నా నిజమైన సంఘము, మీలో నివసించే నా పరిశుద్ధాత్మ ద్వారా మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు నూతన దేవాలయంలో స్తంభాలవుతారు, గొప్ప నిర్మాణాన్ని నిలబెట్టే పునాది. నేను మిమ్మల్ని అపోస్తులు మరియు ప్రవక్తలతో జయించే వారిగా ఉంచుతాను, ఎందుకంటే నేను మీకు నా గురించి నా వాక్యం యొక్క ప్రత్యక్షతను ఇచ్చాను. జగత్తు పునాది వేయబడక ముందే మన పేర్లు ఆయన యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయని ఆయన మనకు స్పష్టంగా బయలుపరుస్తాడు. కాబట్టి మనం ఆయన ఆలయంలో ఆయనను సేవించడానికి పగలు మరియు రాత్రి ఆయన సింహాసనం ముందు ఉంటాము. మనము ప్రభువుకు ప్రత్యేక శ్రద్ధ, మనము ఆయన వధువు. ఆయన పేరును స్వీకరించడం ద్వారా మనము కొత్త పేరు పొందుకుంటాం. ఆయన మనలను తన వద్దకు తీసుకున్నప్పుడు అది మనకు పెట్టబడిన పేరు. మనము ఆయన శ్రీమతి యేసుక్రీస్తుగా ఉంటాము. నూతన యెరూషలేము పరలోకం నుండి దేవుని నుండి దిగి వస్తుంది, ఒక వధువు తన భర్త కోసం అలంకరించబడినట్టు. ఇక మరణం, దుఃఖం, ఏడుపు ఉండదు. మొదటి సంగతులు గతించినందుకు ఇక బాధ ఉండదు. దేవుని అద్భుతమైన వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. మార్పు పూర్తవుతుంది. గొర్రెపిల్ల మరియు ఆయన వధువు ఎప్పటికీ దేవుని యొక్క అన్ని పరిపూర్ణతలలో స్థిరపడతారు. ప్రియమైన శ్రీమతి యేసుక్రీస్తు, దాని గురించి కలకను. మీరు ఊహించిన దానికంటే ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. జెఫర్సన్విల్ సమయానికి ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మన భర్త అయిన యేసుక్రీస్తు తన బలిష్ఠుడైన 7వ దూత ద్వారా మాట్లాడి ఈ విషయాలన్నీ మనకు తెలియజేస్తున్నందున మాతో చేరాలని అందరినీ ఆహ్వానిస్తున్నాను. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. వర్తమానము ఫిలదెల్ఫియా సంఘకాలం 60-12-10. బ్రెన్హామ్ టాబర్నికల్ నుండి నేరుగా వాట్సాప్ నోటిఫికేషన్ల కొరకు www.branham.org/en/sign-up నందు సైన్ అప్ చేయండి. లైక్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసి మరియు బెల్ నొక్కండి. తద్వారా మీరు మరొక ప్రసారాన్ని కోల్పోరు. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు షలోమ్.